శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. భారతదేశంలో ఉత్తర భారతంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అతిపెద్ద సాంస్కృతిక సంబరం, ఇది ఒక సమ్మేళనం. ఏమిటంటే ప్రయాగ్రాజ్ కుంభమేళ. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంది అక్కడ వాతావరణం. రోజుకు సుమారు 70 నుంచి 80 లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేయటం, పితృకార్యాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, అన్నదానాలు చేయటం చూడడానికి 2 కళ్ళు చాలు అన్నట్టుగా ఉంది. యోగి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కలిసి అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు ప్రజల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దేశ విదేశాల నుంచి కూడా సాధువులు, సంతులు, యోగులు, యోగినీలు, అఖాడాలు, నాగసాధువులు, దిగంబర సాధువులు వీళ్ళంతా కూడా లక్షల్లో వచ్చి నివాసం ఉన్నారు. అక్కడ అనేక రకాలైన జప అనుష్ఠానాలు చేస్తున్నారు. భారతదేశం నుంచి కూడా అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది తమ యొక్క మంత్రాలని సాధన చేయడం కోసం పవిత్ర త్రివేణి సంగమంలో తిష్ట వేసుకున్నటువంటి వాతావరణం ఉంది. త్రివేణి సంగమం ఒక నగరంలా ఉంది. అక్కడ జన సమూహం ఉన్నటువంటి ఒక మహానగరంలో ఉంది. ఎంత విశాలమైనటువంటిది అంటే 10,000 ఎకరాల్లో ఈ మహానగరాన్ని నిర్మాణం చేశారు. కుంభనగరం అనేటువంటి నగరాన్ని. 12 పోలీస్ స్టేషన్లు దీన్ని ఒక నగరంగా అనౌన్స్ చేశారు. 1 కోటి మంది భక్తులకి వసతి సౌకర్యాలకి సరిపడా ఏర్పాట్లు జరిగినాయి. 10,000 ఎకరాల్లో టెంట్లు, గుడారాలు, ఎవరికి కూడా వసతి సౌకర్యాలు లేవు అనేటటువంటి పరిస్థితి లేదు. దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాళ్ళు, అనేక మంది ధార్మిక చింతన కలిగినటువంటి వాళ్ళు, అనేక మంది సేవాభావం కలిగినటువంటి వాళ్ళు పోటీ పడి మరీ అన్నదానాలు చేస్తున్నారు. అక్కడ రోజు లక్షల సంఖ్యకి ఉచితంగా కాఫీ ఉచితం, టీ ఉచితం, మజ్జిగ ఉచితం, పాలు ఉచితం, భోజనం ఉచితం, మంచినీళ్ళు ఉచితం, సర్వం ఉచితమయం. అక్కడ యోగి ప్రభుత్వం అంత అద్భుతంగా అక్కడ సృష్టించింది. రోజుకి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేసేటటువంటి వాళ్ళకి గత 10 రోజులుగా జరిగి 13వ తేదీన మొదలైనటువంటి ఇది ఈ రోజుకు 10 రోజుల్లో ఎక్కడా చిన్న అసౌకర్యం కానీ చిన్న ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ ఎక్కడా కూడా లేదు. అంత ప్రశాంతంగా అంత సమర్థవంతంగా నిర్వహించగలుగుతోంది యోగి ప్రభుత్వం. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కలిపి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ 40 రోజుల్లో కుంభమేళా జరిగేటటువంటి 45 రోజుల్లో రాష్ట్రానికైతే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికైతే, కేంద్ర ప్రభుత్వానికైతే 5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎంత? 5 లక్షల కోట్ల రూపాయలు. పెట్టుబడి ఎంత? 10,000 కోట్లు. అసలు ఇది ఒక ఊహించరానటువంటి అద్భుతమైనటువంటి ఫిగర్. అసలు ఎవరికి అంతుబాటు అవ్వట్లేదు. విదేశాల వాళ్ళు ఇది చూసి పిచ్చెక్కిపోయినట్టు ఉన్నారు. ఇది ఏంటి, ఈ జన సమూహం ఏంటి, రావటం ఏంటి, ఈ వ్యవస్థ ఏంటి, ఏకంగా 16,000 రైళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ వేయటం ఏంటి. మన సౌత్ ఇండియా నుంచి 200 రైళ్ళు వెళ్ళినాయి. ప్రతి గంటకి ఒక రైలు. టికెట్లు ఖాళీ లేవు, బుకింగ్ లేవు. వెయిటింగ్ లిస్టులు చూస్తే 60, 70, 80లో ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా విశ్వవ్యాప్తంగా యునెస్కో వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది ఒక జాతీయ సంపద అని చెప్పని. ఈ ధర్మం, హిందూ ధర్మం అంత అద్భుతమైనటువంటిది కాబట్టి విదేశాల నుంచి వచ్చినటువంటి మంది, అనేక లక్షల మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేసి వాళ్ళ యొక్క అనుష్ఠానాలు చేసుకుంటున్నారు. అట్లాగే చాలామంది సాధు సంతులుగా మారటానికి వచ్చి సన్యాస దీక్షలు తీసుకుంటున్నారు, నాగ సాధువులుగా దీక్షలు తీసుకుంటున్నారు, యోగినులుగా దీక్షలు తీసుకుంటున్నారు. ఇది కర్మభూమి, యోగ భూమి అని చెప్పి వాళ్ళంతా కూడా హర్షిస్తున్నటువంటి వాతావరణం ఉంది వాళ్ళ. ఎందుకంటే ఈ మహాకుంభమేళ అనేది
మళ్ళా 144 సంవత్సరాలకి కానీ రాదు. ఎందుకంటే ప్రతి 12 సంవత్సరాలకి ఒక కుంభమేళా వస్తుంది. అటువంటి 12లో అయితే కానీ మళ్ళా ఈ ఇంత మహాకుంభమేళా రాదు. కాబట్టి ఈ జనరేషను నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కుంభమేళా చూసే అవకాశం లేదు అనేటటువంటి దృష్టితో యావత్ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అనేది కాదు, మత కులాల సంబంధం లేకుండా అంతా కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి పిండ ప్రదానాలు చేసి వాళ్ళ యొక్క గతించినటువంటి పూర్వీకులకి పిండ ప్రదానాలు చేసి వాళ్ళను తరింప చేసి వీళ్ళు తరిస్తున్నారు. ఇంతకన్నా ఆధ్యాత్మికంగా, ఇంతకన్నా సాంస్కృతికంగా, ఇంతకన్నా వైభవంగా ఎక్కడా కూడా ఇంతవరకు జరిగినటువంటి జాడలేదు. దీంతో తాత్కాలికంగా 12 లక్షల మందికి ఉద్యోగాలు లభించినాయి. తాత్కాలికంగా ఈ కుంభమేళాలో నానో టెక్నాలజీ, గ్లోబల్ టెక్నాలజీ, కంప్యూటరైజ్డ్ అన్ని రకాలుగా ఎంత టెక్నాలజీ ఉందో విశ్వంలో అంత టెక్నాలజీ కూడా యూపీ గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది. అంత అద్భుతంగా క్షేమ చిటుక్కుమన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో యూపీ గవర్నమెంట్లో తెలిసిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే 8 లక్షల మందికి ఉపాధి అందిస్తున్నారు. తాత్కాలికంగా 12 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి. 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ప్రకారంగా ఇంతటి అద్భుతమైనటువంటి నిర్వహణ జరుగుతున్నటువంటిది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పుష్కరాలకి మహాకుంభమేళాకి వెళ్ళి తీరాలని మరోసారి ప్రార్థన చేస్తున్నాను. ఆల్రెడీ ఇంత మునుపు వీడియోలు చెప్పాను. మనం చూడలేకపోతే ఇక మళ్ళా మన జనరేషన్ చూడనట్టే. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి కుంభమేళాని మనం దర్శించాలి అనుకోండి, దర్శించండి. ఓపిక ఉన్నంత వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సమ్మేళనం ఇవాళ అక్కడ జరుగుతుందంటే నభూతో నభవిష్యత్. సుమారుగా 1 కోటి మంది సాధువులైతే, సన్యాసులైతే, నాగబాబాలైతే, అఖాడాల నుంచి వచ్చినటువంటి అయితే, యోగిలైతే, మాతాజీలైతే 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళ దర్శన భాగ్యించదే మన జన్మ పావనం అవుతుంది. కాబట్టి నా యొక్క కోరిక ఏంటంటే ఈ కుంభమేళాని ఆంధ్రాలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం కూడా దర్శించాలని చెప్పి నా యొక్క అభిలాష. అట్లాగే వెళ్తారని ఆశిస్తున్నాను. కుంభమేళా జరిగేటటువంటి ప్రదేశం అంతా కూడా ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. అక్కడికి వెళ్తే అయోధ్య చూడొచ్చు, కాశీ చూడొచ్చు, నైమిషారణ్యం చూడొచ్చు. ఇవన్నీ కూడా యూపీలో ఉన్నవే, యూపీకి దగ్గరగా ఉన్నవే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అంతా కూడా తరిద్దామని చెప్పి ఆశిస్తూ హరి ఓం తత్. భారత్ మాతకి జై. జై హింద్.